చేశారు. సో నిన్నటి నుంచి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కాసేపటి కిందే వైద్య పరీక్షల నిమిత్తం పిఎస్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు అంబటి రాంబాబుని. సో తర్వాత మరి జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తారా లేదంటే బెయిల్ ఇస్తారా అనేది చూడాలి. సో ఆసుపత్రికి చేరుకున్నారని సమాచారం తెలుస్తోంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ఆసుపత్రికి చేరుకున్నారా అంబటి రాంబాబుకు పరీక్షలు ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? ఫర్దర్ నెక్స్ట్ ప్రాసెస్ ఏముండబోతోంది? రాజేష్, మొత్తం చూసుకుంటే మరికొద్ది సేపట్లోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు సమగ్ర ప్రభుత్వ వైద్యశాలకు రాబోతున్నారు. సరిగ్గా 10 నిమిషాల క్రితమే గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ నుంచి వజ్రా వాహనంలో, ఎందుకంటే ఒకవేళ ఎవరైనా రాళ్ల దాడి చేసినా ఎవరైనా కోడిగుడ్లు వేసినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అంబటి రాంబాబుని వజ్రా వాహనంలో తీసుకొస్తున్నారు. అంటే నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి కూడా దాదాపుగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకి 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వ వైద్యశాలకు రావడానికి దాదాపుగా 20 నిమిషాలు సమయం పట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే భారీ ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకున్నాయి. ఒకవైపు పోలీసు బలగాలతో పాటు ఇంకొక వైపు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే మరికొద్ది సేపట్లోనే అంబటి రాంబాబు ఇక్కడికి రాబోతున్నారు. ఆయన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనకు సంబంధించి, అంటే దాదాపుగా ఆయనకు సంబంధించి 60 సంవత్సరాల పైన వయసున్న నేపథ్యంలో బీపీ, షుగర్ తో పాటు గుండెకి సంబంధించిన టెస్టులు కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. సో అంబటి రాంబాబుని ఈ రూట్ గా, ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ లో చూసుకున్నామో ఇక్కడి నుంచి పైకి గుంటూరు ప్రభుత్వ వైద్యశాల హాస్పిటల్లోకి పోలీసులు తీసుకెళ్తారు. పూర్తి స్థాయిలో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దాదాపుగా 5 నుంచి 7 టెస్టులు అంబటి రాంబాబుకి నిర్వహించిన తర్వాత, అంటే దాదాపుగా 15 నుంచి 20 నిమిషాల వరకు కూడా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ఇక్కడే, అంటే ప్రభుత్వ వైద్యశాలకి దగ్గరలోనే ఉన్న గుంటూరు కోర్టులో ఆయన హాజరుపరుస్తారు. జి స్రవంతి అనే న్యాయమూర్తి ఎదుట ఆయన హాజరుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదైతే నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి మొబైల్ కోర్టు ఉంది, ఆ మొబైల్ కోర్టులోనే అంబటి రాంబాబుని హాజరుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 45 చోట్ల అంబటి రాంబాబుపై ఫిర్యాదులు అందినాయి. ఇప్పటి వరకు 5 చోట్ల ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైనాయి. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో 2, అలాగే పల్నాడు జిల్లా నకరికల్లో 1, అలాగే బాపట్ల జిల్లాకు సంబంధించి మరొక 5 ఎఫ్ఐఆర్లని ప్రస్తుతానికి పోలీసులు నమోదు చేశారు. మరొక 40కి సంబంధించిన ఫిర్యాదులు ఆయనపై నమోదైనట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ ఫిర్యాదులన్నింటినీ కూడా పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం ఆయా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్లు నమోదు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. వయసు రీత్యానికి దాదాపుగా 60 సంవత్సరాల పైన ఉంటున్న నేపథ్యంలో ఎక్కువ చికిత్సలు ఆయనకి నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. సో దాదాపుగా 20 నుంచి 25 నిమిషాల సమయం ఆయనకి వైద్య పరీక్షల కోసం పట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి మరొక కేవలం 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే గుంటూరు జిల్లా కోర్టు కాంప్లెక్స్ కి ఆయన తీసుకెళ్తారు. అక్కడ న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు అంబటి రాంబాబు పైన పెట్టినటువంటి కేసులకు ఉన్న సెక్షన్స్ దేనికి అప్లికేబుల్ అవుతాయని చెప్తున్నారు. సో నాన్ బెయిలబుల్ కేసెస్ అయితే కావు అంటున్నారు. కాబట్టి బెయిల్ వస్తుంది అనేటువంటి ఒక చర్చ అయితే సాగుతుంది. సో బెయిల్ వస్తుందా, రిమాండ్కి తరలిస్తారని కొద్దిసేపటి తేలబోతోంది. సో లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు శివ పెట్టినటువంటి సెక్షన్స్ గురించి? అంటే ప్రధానంగా చూసుకుంటే అంబటి రాంబాబుపై నమోదైన కేసులకు సంబంధించి కూడా 2, అంటే నగరంపాలెం పోలీస్ స్టేషన్ కి సంబంధించి కూడా నమోదైన 2 కేసులకు సంబంధించి కూడా ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్లలో కూడా 2 బెయిలబుల్ సెక్షన్లుగా ఉన్నట్లు కూడా లీగల్ నిపుణులు చెప్తున్నారు. కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్సీపీ లీగల్ విభాగానికి సంబంధించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంబటి రాంబాబు నివాసానికి రావడం జరిగింది. సో ఆయనతో మాట్లాడిన సమయంలో కావచ్చు, 2 కేసులు ఆయనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లకు సంబంధించి కేవలం కొన్ని సెక్షన్లకు సంబంధించి జరిమానా విధించే అవకాశం కనిపిస్తా ఉంది. మరికొన్ని సెక్షన్లకు సంబంధించి కేవలం 3 సంవత్సరాల లోపు మాత్రమే జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో అంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే ఏ సెక్షన్ ఉన్నప్పటికీ కూడా వెంటనే న్యాయమూర్తి బెయిల్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటీవల సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, లేకపోతే అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎక్కువగా న్యాయమూర్తులకు సంబంధించి కూడా దాదాపుగా బెయిల్ మంజూరు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దాదాపుగా అంబటి రాంబాబు వ్యవహారానికి మనం చూస్తే కనుక ఆయన రిపీటెడ్ గా పోలీసుల విధుల ఆటంకం కలిగించడంతో పాటు పదే పదే సంబంధించి కూడా రిపీటెడ్ గా రెచ్చగొట్టే ధోరణిని అవలంబిస్తూ, అలాగే భయభ్రాంతులకు, అంటే కార్యకర్తల్ని రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా పోలీసులు చేస్తున్న ఆరోపణ. సో ఈ నేపథ్యంలో అలాగే నిన్న ఆయన నివాసం వద్ద జరిగిన కొంత ఉద్రిక్తత పరిస్థితులు కావచ్చు, దాదాపుగా సాయంకాలం
4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు కూడా జరిగిన పరిణామాలు బేరేజ్ వేసుకుంటే సో అంబటి రాంబాబు బయట ఉంటే గనక శాంతి భద్రతలకు సంబంధించి విఘాతం కలిగే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా కోర్టుకు విన్నవించే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు కొద్దిసేపు క్రితమే అంబటి రాంబాబు సతీమణి వేసిన హౌస్ మోషన్ పిటిషన్ కి సంబంధించి కూడా విచారించిన ధర్మాసనం 24 గంటల పాటు అంబటి రాంబాబు సతీమణికి బందోబస్తు కలిగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఖచ్చితంగా అంబటి రాంబాబుకు సంబంధించి బందోబస్తు కలిగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే రాంబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా వస్తుందా రాదా అనేది కూడా లీగల్ ఒపీనియన్ కి సంబంధించి మాత్రమే ఆధారపడి ఉంటుంది. కానీ పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఏదైతే చూసుకుంటే దాదాపుగా 126/2 అలాగే 132 196/1 అలాగే 352 351/2 292 రెడ్ పిట్ 3/5 సెక్షన్లతో పాటుగా బిఎన్ఎస్ యాక్ట్ కింద ఆయనపై పోలీసులు 2 చోట్ల అలాగే నగరకల్లు పోలీస్ స్టేషన్ లో కూడా ఇదే కేసులు అలాగే బాపట్లకు సంబంధించిన జిల్లాలో వేమూరు కొల్లూరు ప్రాంతాల్లో మొత్తం 5 పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్లకు సంబంధించి కూడా ఇదే సెక్షన్లు అప్లైబుల్ అయినాయి కాబట్టి దాదాపుగా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు అయితే చెప్తున్నారు. లీగల్ ఒపీనియన్ ఆ రకంగా ఉంది. కానీ పోలీసుల వర్షం చూసుకుంటే అంబటి రాంబాబు ఒకవేళ బయట ఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలవటంతో పాటు మరొక వైపు ఆయనకు సంబంధించి కొంత సెక్యూరిటీ రీజన్స్ పట్ల కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతల మనోభావాలు దెబ్బతినే రీతిలో ఉన్నాయి. వాళ్ళు చాలా ఆగ్రహంతో ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు వ్యవహార శైలి మూలంగా కొంత ఆయన ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అనేది ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో కూడా అంబటి రాంబాబు అనేక సందర్భాల్లో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించడం, అలాగే యుద్ధానికి సిద్ధంగా చూసుకుందాం కాసుకోండి అనే శబదాలు వేస్తాం. ఇట్లా అనేక అంశాలకు సంబంధించి ఆయన వ్యవహార శైలి కొంత ఇబ్బందికరంగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే వాస్తవానికి సోషల్ మీడియా యాక్ట్ పెట్టినప్పటికీ కానీ ఆయన వ్యవహార శైలి కొంత ఇబ్బందికరంగా ఉందనేది ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు కూడా ఏదైతే మీరు పెట్టిన సెక్షన్లన్నీ కూడా అసలు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాల్సిన అవసరమే లేదు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాల్సిన సెక్షన్లే ఉన్నాయి కాబట్టి కావాలనే రాజకీయ దురుద్దేశంతో పోలీసులు 24 గంటల పాటు అంటే నిన్న సాయంకాలం 10:30కి అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళిన దగ్గర నుంచి ఈ రోజు రాత్రి 10 గంటలు అంటే దాదాపుగా ప్రస్తుతం 7:30-8 అవుతుంది. మరికొద్ది సేపట్లో వైద్య పరీక్షలు పూర్తవ్వాలి. న్యాయమూర్తి ఎదుట ఆయన ప్రవేశపెట్టేసరికి దాదాపుగా 9 నుంచి 10 గంటలు అంటే 9 నుంచి రాత్రి 10 అయ్యే అవకాశం ఉంది. సో దాదాపుగా 23-24 గంటల సమయం పాటు రాంబాబుని పోలీస్ స్టేషన్ లో ఉంచారు కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసులపై చర్యలు తీసుకోవాలనేది కూడా ఆయన తరపు న్యాయవాదులకు వాదనలు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఆయనపై పెట్టిన సెక్షన్లు అన్ని కూడా కేవలం జరిమానా సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు శిక్ష పడే ఉన్నాయి కాబట్టి సో రాజ్యాంగం ప్రకారం కావచ్చు లేకపోతే ఆ సెక్షన్ల ప్రకారం కావచ్చు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కావచ్చు 7 సంవత్సరాలలోపు శిక్ష పడే వాటికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో అంబటి రాంబాబుకి బెయిల్ వస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫు న్యాయవాదులు అయితే బలంగా చెప్తా ఉన్నారు. రాజేష్ రైట్, థ్యాంక్ యూ శివ. మాజీ మంత్రి అంబటి రాంబాబును నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షల కోసం. నిన్న రాత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మన ఎక్స్క్లూజివ్గా. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది పోలీసు వెహికల్. దాంట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. సో నిన్న అర్ధరాత్రి తర్వాత అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించినటువంటి కేసులో ఆయన అరెస్ట్ చేశారు. అలాగే పోలీసు విధులకు ఆటంకం కలిగించారు, రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు, కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా తన భాష ఉంది అంటూ ఆ మేరకు కేసులు నమోదు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన. సో నిన్న రాత్రి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మనం చూసే విజువల్స్ లైవ్ విజువల్స్. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు పోలీస్ వెహికల్. దాంట్లో అంబటి రాంబాబు ఉన్నారు. అంబటి రాంబాబుకు కాసేపట్లో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాల శుద్ధి కార్యక్రమం తీసుకుంది. ఎందుకంటే తిరుపతి లడ్డు వ్యవహారంలో సిట్ అధికారులు జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పడంతో కూటమి ప్రభుత్వం నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని
బదనాం చేస్తోంది అంటూ శుద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఆ పోలీసు వెహికల్ నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు బయటకు వస్తున్నారు, దిగుతున్నారు. మొత్తం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ అన్ని షీల్డ్స్ అడ్డు పెట్టారు. అంటే ఎవరైనా వచ్చేదైనా దాడి చేస్తారన్న కారణంతో భద్రతా పరంగా అక్కడ మనం ఆ పోలీసు చుట్టూ ఆ షీల్డ్స్ పట్టుకున్నారు. సో వాళ్ళ మధ్యలో అంబటి రాంబాబు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఎక్స్క్లూజివ్గా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు అంబటి రాంబాబు. అక్కడ అంబటి రాంబాబు సపోర్టర్స్ కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళు అంబటి రాంబాబుకు మద్దతుగా కొన్ని నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. సో నిన్న ఒక గుడిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో టీడీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకొని అంబటి రాంబాబును అడ్డుకొని కొన్ని నినాదాలు చేశారు. దీంతో అంబటి రాంబాబు మరింతగా రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దీనిపైన కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే పోలీసు విధులకు ఆటంకం కలిగించారు, కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారంటూ ఈ కేసులు నమోదు చేశారు. వాటికి వర్తింపజేసేలా కొన్ని సెక్షన్స్ పెట్టారు. అయితే ఆ సెక్షన్స్కి బెయిల్ వస్తుంది అని కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ చూడాలి ఇప్పుడు బెయిల్ వస్తుందా లేదంటే రిమాండ్కు తరలిస్తారనేది కాసేపట్లోనే తేలబోతోంది. మనం చూస్తున్న విజువల్స్ 2 బాక్స్ విజువల్స్ మనం చూస్తున్నాం. పోలీసు బందోబస్తు మధ్య అంబటి రాంబాబు నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ అవి. అదే వెహికల్లో వజ్రా వెహికల్లో అంబటి రాంబాబును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి విజువల్స్ మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం. అలాగే సెకండ్ బాక్స్లో మనం చూస్తున్నాం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు అంబటి రాంబాబు. చాలామంది అక్కడ జనం కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ గుమిగూడారు. అంబటి రాంబాబు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసు వెహికల్లో అంబటి రాంబాబును అక్కడికి తీసుకొచ్చారు. సో ఫార్మాలిటీ ప్రకారం వైద్య పరీక్షలు ఉంటాయి. వైద్య పరీక్షలు సుమారు 15 నుంచి 20 నిమిషాలు లేదా మహా అయితే ఒక అరగంట సేపు వైద్య పరీక్షలు ఉండే అవకాశం ఉంది. అనంతరం అరగంట పాటు వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు అంబటి రాంబాబును. మరి ఫర్దర్గా స్టేషన్ బెయిల్ వస్తుందా లేదా రిమాండ్కు తరలిస్తారా అన్నది ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు విజువల్స్ చూడొచ్చు. నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి అంబటి రాంబాబును పోలీసులు బందోబస్తు మధ్య బయటకు తీసుకొస్తున్నారు. కొన్ని షీల్డ్స్ అడ్డం పెట్టుకుని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఒక ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొనింది కాబట్టి బయట నిన్న అంబటి రాంబాబు ఇంటిపైన టీడీపీ నాయకులు కార్యకర్తలు అటాక్ చేశారు. సో దాని దృష్ట్యా పోలీసులు ప్రతి కదలికను కూడా చాలా బందోబస్తుగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో దీంతో పోలీసు బందోబస్తు మధ్య అంబటి రాంబాబును వజ్రా వెహికల్లోకి ఎక్కిస్తున్నారు. ఆ విజువల్స్ మనం ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం. నల్లపాడు పోలీస్ స్టేషన్ విజువల్స్ అవి. తర్వాత జీజీహెచ్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి విజువల్స్ మనం చూస్తున్నాం. కాసేపటి కింద అంబటి రాంబాబును అక్కడికి చేర్చారు. అంబటి రాంబాబు లోపలికి వెళ్లారు. వైద్య పరీక్షల నిమిత్తం లోపలికి వెళ్లారు. ఒక అరగంట పాటు వైద్య పరీక్షలు ఉండే అవకాశం ఉంటుంది. అనంతరం అంబటి రాంబాబును జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. సో తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరగలేదు అని సిట్ అంటే జంతువుల కొవ్వు జరగలేదు, అసలు నెయ్యే వాడలేదు, కొన్ని రసాయనిక పదార్థాలతోటి నెయ్యి తయారు చేశారు, రసాయనిక పదార్థాలు ఉపయోగించారనేది ప్రస్తుతం ప్రాథమికంగా సిట్ ఇచ్చినటువంటి నివేదిక. ఇంకా పూర్తి సారాంశం అనేది ఇంకా చాలా వరకు తెలియాల్సి ఉంది. అయితే జంతువుల కొవ్వు కలవలేదని చెప్పింది కాబట్టి గత ప్రభుత్వాన్ని బదనాం చేస్తోంది నేటి కూటమి ప్రభుత్వం.